నిజానికి నేను చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్నాను సార్. అలాగే హాయిగా నిద్రపో. అవసరమైతే జోలపాట కూడా పాడతాను. అష్మిత, అష్మిత, లే. ఏంటి ఇక్కడ పడుకున్నావేంటి? రామా, పాపా పాపా నేను దారిలో వెళ్తుంటే నీకు సపోర్ట్ చేస్తున్నావు అనుకుని నన్ను చంపాలని చూశారు రామా. నన్ను బతికించు రామా, ప్లీజ్. రామా, రామా ఏమైంది? సారీ సార్, మీరు ఆలోచించారా? మనం ఆ నిద్రని తీసుకుని కారులో వచ్చేటప్పుడు అష్మిత రోడ్డు మీద పడిపోయి ఉంది. మనం దిగి తనని కాపాడిన తర్వాత నేరుగా వచ్చేసాం కదా. నాకు తెలిసి నిధి అక్కడే మాయమైందేమోనని నా అనుమానం సార్. కరెక్టే రామా, నాకు అదే అనుమానం వచ్చింది. మనం అస్మిత కోసం వెళ్ళిన ఆ 2 నిమిషాల్లోనే ఎవరో నిధిని మార్చేసి అక్కడ రాళ్ళు పెట్టారు. అంటే నిధి అక్కడి నుంచి మాయం అవ్వడానికి, అష్మిత అక్కడ పడిపోవడానికి ఏదైనా లింక్ ఉందా సార్? అయితే తను కట్టుకున్న కట్లు కూడా నిజం కాదన్నమాట. తనకైన గాయాలే నిజం అయితే తను పడే బాధ కూడా వేరేలా ఉంటుంది. కానీ మన ముందు నటిస్తూ మనం లేనప్పుడు రిలాక్స్ అవుతుందేమోనని నా అనుమానం సార్. అయితే ఒకసారి తనని కలిసి ఓ చిన్నపాటి ఇన్వెస్టిగేషన్ చేద్దామా? పద. అష్మిత, 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 అష్మిత. వామ్మో, ఇదొచ్చిందేంటి ఇప్పుడు? ఇలా చూసిందంటే అయిపోతాను. అష్మిత, ఆగవే బాబు. అష్మిత, ఏంటి ఈ టైంలో వచ్చారు? ఏం లేదు, పాపం భోంచేయాల్సిన చేతికి ఇంత పెద్ద గాయమైంది కదా, చేతి నిండా కట్టు కట్టారు కదా, ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చాం. ఎలా ఉన్నా మీరు చేయగలిగిందేముంది? పరామర్శిస్తే నా పెయిన్ తగ్గదు కదా. మందులు వాడాలి, డాక్టర్ చెప్పిన డైట్ మెయింటైన్ చేయాలి. ఇది తగ్గే వరకు ఇంతే.